అండ్ ఇంకొక కీలకమైన విషయం ఏంటంటే వేతన జీవులకు ఐటీ పార్టీ. సో ఇది ఇన్కమ్ ట్యాక్స్ని దాదాపు 12 లక్షల వరకు వార్షిక ఆదాయం ఉన్న వాళ్ళకి పన్ను మినహాయింపు ఉన్నది. 12 లక్షల వరకు ప్రతి ఇయర్ మీ అకౌంట్లో శాలరీ పడే వాళ్ళకి 12 నెలల కాలంలో శాలరీ పడే వాళ్ళకి నో ట్యాక్స్ అనమాట. వేతన జీవులకు ఐటీ పార్టీ, ఇదే కీలకమైన నిర్ణయం. 12 లక్షల వరకు ఆదాయ పన్ను లేదు. 75,000 ప్రామాణిక తగ్గింపు కూడా లభిస్తున్నది. 2025-26 ఆర్థిక సంవత్సరం నుంచి వర్తింపు. కొత్త పన్ను విధానంలో స్లాబుల సవరణ, మధ్యతరగతికి కూడా పెద్ద ఉపశమనం. పాత పన్ను విధానంలో మార్పు లేదు. బడ్జెట్లో ప్రతిపాదించిన ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్. ఇక 12 lakhs కాకుండా మిగతా వాటిలో పెద్ద చేంజెస్ ఏం లేవు. ఇక్కడ ఒకసారి చూడొచ్చు మనం. వార్షిక ఆదాయం 12 లక్షలు మించితే ఆదాయపు పన్ను స్లాబులు ఎట్లా ఉన్నాయి. 12 lakhs వరకు నో ట్యాక్స్. 12 lakhs మించింది అనుకోండి, 12 lakhs ప్లస్ 4 lakhs 16 lakhs వార్షిక ఆదాయం ఉన్న వాళ్ళకి 12 lakhs పైన ఉన్న 0 నుంచి 4 లక్షల వరకు ఆదాయపు స్లాబ్ రూపాయల్లో ఎలాంటి పన్ను ఉండదు. 4 నుంచి 8 లక్షల వారికి 5%, 8 to 12 lakhs 10%, 12 to 16 lakhs 15%, 16 to 20 lakhs 20%, 20 to 24 lakhs 25%, 24 లక్షలు ఆ పైన 30%. మధ్యతరగతి ఆదాయ వర్గీయులు ఎన్నో ఏళ్ల నుంచి ఎదురు చూస్తున్న తీపి కబురును ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ 2025-26 బడ్జెట్లో ప్రతిపాదించారు. వేతన జీవులను సంతోషపరుస్తూ కొత్త పన్ను విధానంలో చెల్లించాల్సిన పన్ను తగ్గేలాగా స్లాబులు సవరించారు. 2014 తర్వాత చూస్తే ప్రస్తుతం ప్రకటించిన స్లాబులే మధ్యతరగతికి పెద్ద ఉపశమనం. 2014 నుంచి ఇప్పటి వరకు కొత్త ఆదాయ పన్ను విధానంలోనే ఈ పన్ను రేట్లు ఉంటాయి. ఈ మార్పు ఫలితంగా మధ్యతరగతి వారి చేతిలో మిగులు మొత్తం పెరిగే అవకాశాన్ని కల్పించారు. అన్ని వస్తువులు సేవల ధరలు పెరుగుతున్న నేపథ్యంలో పన్ను మినహాయింపు మొత్తాన్ని పెంచితే బాగుంటుందనే వారి ఆకాంక్షను ఆర్థిక మంత్రి నిజం చేశారు. ప్రతిపాదిత పన్ను రేట్ల ప్రకారం సాధారణ వార్షిక ఆదాయంలో 12 లక్షల వరకు పన్ను రాయితీ అందుతుంది. దీనికి అదనంగా వేతన జీవులకి అంటే ఉద్యోగులకి 75,000 వరకు ప్రామాణిక తగ్గింపు కూడా లభిస్తుంది. అంటే ప్రామాణిక తగ్గింపుతో కలిపి ఉద్యోగులకు 12,75,000 వరకు పన్ను చెల్లించాల్సిన అవసరం లేదట. $12,75,000 వరకు నో ట్యాక్స్ అనమాట. ఆర్థిక వ్యవస్థలోని ప్రధాన లక్ష్యాలను సాధించడంలో ఇది ఖచ్చితంగా సహాయపడుతుంది. ముఖ్యంగా కొన్ని అంశాలను దృష్టిలో పెట్టుకొని ఆర్థిక మంత్రి ఈ ప్రతిపాదన చేశారు. ఏంటివి? పన్ను సంస్కరణలను తీసుకొచ్చి మధ్యతరగతి పైన ప్రత్యేకంగా దృష్టి సారించడం, టీడీఎస్ టీసీఎస్ ఇబ్బందులను తొలగించడం, హేతుబద్ధీకరణ చేయడం, స్వచ్ఛందంగా పన్ను రిటర్న్స్ దాఖలు చేయడాన్ని ప్రోత్సహించడం, నిబంధనల భారాన్ని తగ్గించడం. అందరినీ కొత్త పన్ను విధానం వైపు ప్రోత్సహించేందుకే మినహాయింపులు అనుమతించే పాత పన్ను విధానంలో ఎలాంటి మార్పులను ఆర్థిక మంత్రి ప్రకటించలేదు. అందరినీ కొత్త పన్ను విధానం వైపు ప్రోత్సహించేందుకే మంత్రి ప్రయత్నించారని బడ్జెట్ను పరిశీలిస్తే అర్థమవుతోంది. పాత పన్ను విధానంలో 2,55,000 వరకు పన్ను ఉండదు. 2,50,000 నుంచి 5 లక్షల వరకు 5%, 5 లక్షల నుంచి 10 లక్షల వరకు 20%, 10 లక్షలు ఆ పైన 30% చెల్లించాల్సి ఉండేది. ఈసారి దాన్ని మార్చిర్రు. టీడీఎస్లో ఉపశమనం. ప్రస్తుత నిబంధనల ప్రకారం బ్యాంకుల్లోని డిపాజిట్ల పైన సీనియర్ సిటిజన్లకు అంటే 60 ఏళ్ళు పైబడ్డ వాళ్ళకి జమయ్యే వార్షిక వడ్డీ 50,000 దాటితే దానిపైన టీడీఎస్ వసూలు చేస్తున్నారు. ఇప్పుడు ఈ మొత్తాన్ని 1,00,000 వరకు పెంచుతూ బడ్జెట్లో ప్రతిపాదించారు. 60 ఏళ్ల లోపు వ్యక్తులకు ఈ మొత్తాన్ని 40,000 నుంచి 50,000కు పెంచారు. 60 ఏళ్ల లోపున్న వాళ్ళకి 40 నుంచి 50కి పెంచారు ట్యాక్స్, వడ్డీ మీద ట్యాక్స్. 60 ఏళ్ళు పైన వాళ్ళకి ఇంతకుముందు 50,000 ఉండే, దాన్ని 1,00,000కు పెంచారు. ప్రస్తుత నిబంధనల ప్రకారం 2,40,000 కంటే ఎక్కువ వార్షిక అద్దె చెల్లించిన వాణిజ్య ప్రాంగణాలకు 10% టీడీఎస్ వసూలు చేయాల్సి ఉండేది. అంటే ఇప్పుడు ఏదైనా షాప్ కానీ ఇంకేదైనా రెంట్ పర్పస్లో, కమర్షియల్ పర్పస్లో 2,40,000 ఎవ్రీ ఇయర్ చెల్లించే వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఖచ్చితంగా 10% టీడీఎస్ కట్టాల్సి ఉండేనట. ఇప్పుడు దాన్ని 6 లక్షలకు పెంచారు. అంటే మీ వార్షిక ఎవ్రీ మంత్ 12 మంత్స్లో మీరు కనుక టోటల్ 12 మంత్స్లో 6 lakhs వరకు మీరు రెంట్ కడుతున్నారు అనుకోండి మీ ఓనర్కి, ఆ 6 lakhs లోపు ఉంటే కనుక మీరు 10% టీడీఎస్ కట్టాల్సిన అక్కర్ లేదు. ఒకవేళ 6 lakhs పైన మీ రెంట్ ఉందనుకోండి, 12 మంత్స్ క్యాలిక్యులేట్ చేసుకుంటే వాళ్ళకి 10% టీడీఎస్ కట్టాల్సి ఉంటుంది. అలాగే విదేశీ చెల్లింపులు ఒక ఆర్థిక సంవత్సరంలో 7 లక్షలు దాటితే టీసీఎస్ వసూలు చేస్తున్నారు. ఇప్పుడు ఈ పరిమితి 10 లక్షలకు పెరిగింది.
బ్యాంకుల నుంచి విద్యా అప్పులు తీసుకొని ఆ మొత్తాన్ని విద్యార్థి ఫీజు కోసం విదేశాలకు పంపితే ఇకపైన దాని మీద ఎలాంటి టీసీఎస్ ఉండదట. ఇది కొంత విదేశీ చదువుకునే వాళ్ళకి ఉపయోగకరం. 2024 ఆగస్టు 29 ఆ తర్వాత నుంచి సీనియర్ సిటిజన్లు ఎన్ఎస్ఎస్ పథకం నుంచి తీసుకున్న మొత్తానికి ఎలాంటి పన్ను వర్తించదట. ఎన్పిఎస్ వాత్సల్య ఖాతాలకు సాధారణ ఎన్సిఎస్ ఖాతాకు వర్తించే నిబంధనలు అమల్లోకి వచ్చాయి. ఇట్లా కొన్ని కీలకమైన నిర్ణయాలు. అండ్ దాంతోపాటుగా ఈ ఆదాయ పన్ను ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్లో ఏదైనా ఎడిట్ చేయాలనుకుంటే ఆదాయ పన్ను రిటర్న్స్ దాఖలు చేసినా ప్రకటించిన ఆదాయంలో ఏమైనా తేడాలు ఉంటే వాటిని 2 ఏళ్ల పాటు సరిచేసుకునే అవకాశం ఉన్నది ఇప్పటివరకు. 2022లో ఈ నిబంధన తీసుకొచ్చినప్పటి నుంచి దాదాపు 90 లక్షల మందికి పైగా పన్ను చెల్లింపుదారులు దీన్ని ఉపయోగించుకున్నారు. స్పందన బాగున్న నేపథ్యంలో 2 సంవత్సరాల వ్యవధిని 4 ఏళ్లకు పెంచాలి అని ఆర్థిక మంత్రి బడ్జెట్లో ప్రతిపాదించారు. ఇగో అండ్ దాంతోపాటుగా 2 ఇండ్లకు వర్తింపు. ఏంది 2 ఇండ్లు? గృహ నిర్మాణ రంగానికి ఊతమిచ్చేందుకు కొన్ని నిబంధనలు బడ్జెట్ సవరించింది. ఇప్పటి వరకు సొంతంగా వాడుకుంటున్న ఒక ఇంటిపైన మాత్రమే కొన్ని నిబంధనల మేరకు వార్షిక విలువను నిల్గా చూపించే అవకాశం ఉన్నది. ఇప్పటి నుంచి ఇది 2 ఆస్తులకు వర్తించేలా బడ్జెట్లో ప్రతిపాదన చేశారు. సో 2 ఇండ్లున్నా దాన్ని నిల్గా చూపించవచ్చట. ప్రస్తుతం అమల్లో ఉన్న కొత్త పన్ను విధానంలో ఎంత పన్ను వర్తిస్తుంది, వచ్చే ఆర్థిక సంవత్సరం నుంచి పన్ను ప్రభావం ఎలా ఉంటుందో చూద్దాం. 2025-26 ఆర్థిక సంవత్సరంలో 12 లక్షల వరకు పన్ను వర్తించదు. సో దీన్ని స్టాటిస్టిక్స్ కూడా మనం చూడవచ్చు ఎట్లా ఉంటుంది ఏంటి అన్నది. ఇగో ఆదాయం కనుక 13 లక్షలు ఉందనుకోండి, ప్రస్తుత పన్ను అయితే ₹1,00,000 కట్టాల్సి వస్తుంది. ప్రతిపాదిత పన్ను 75,000, మిగులు 25,000. సో ఇట్లా లెక్కలు ఒకవేళ ఎంత వార్షిక ఆదాయం ఉంటే ఎంత మనకి మిగులుతుంది అని అంటే 14 లక్షలు ఉన్న వారికి 30,000, 15 లక్షలు ఉన్న వారికి 35,000. ఇట్లా ఈ ట్యాక్స్ మినహాయింపు వల్ల ఈ 12 lakhs ట్యాక్స్ వాళ్ళకి నో ట్యాక్స్ వల్ల కొంత మేలు జరుగుతూ ఉన్నది.